నమస్కారం, సిటీ న్యూస్కి స్వాగతం. నేను వి రామచంద్. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆకాంక్షించారు. ఈ మేరకు నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో జరిగిన ఉగాది సంబరాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఉగాది సంబరాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీజీవీ కళాక్షేత్రం గౌరవ చైర్మన్ రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ హుస్సేన్ పీరా, పర్యాటక శాఖ అధికారి లక్ష్మీనారాయణ, రవీంద్ర విద్యాసంస్థల అధినేత పుల్లయ్య, మాంటేశ్వరి విద్యాసంస్థల అధినేత రాజశేఖర్, కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు ఆర్చ రామకృష్ణ, ప్రముఖ వైద్యులు డాక్టర్ మాల కొండయ్య, టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీ పరాభవనామ ఉగాది వేడుకలను టీజీవీ కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. వినడానికి పరాభవనామ సంవత్సర ఉగాది ఇబ్బందిగా ఉన్నప్పటికీ అంతా మంచి జరుగుతుందని పంచాంగాలు చెబుతున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ ఉగాది పర్వదినం ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ఉగాది పర్వదినం ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకతగా అభివర్ణించారు. ఈ పండుగ సందర్భంగా ప్రతి ఇంటిలో నూతన వస్త్రాలతో, పిండి వంటలతో సందడిగా ఉంటుందని తెలియజేశారు. ఉగాది సందర్భంగా చేసే ఉగాది పచ్చడి ప్రతి ఒక్కరూ రుచి చూడాలని చెప్పారు. ఉగాది పర్వదినం సందర్భంగా టీజీవీ కళాక్షేత్రంలో వివిధ రంగాలలో సేవలందించిన వారిని సన్మానించడం అభినందనీయమని వెల్లడించారు. ఈ సందర్భంగా భానుస్వామి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే కృష్ణ బృందం ఆధ్వర్యంలో నాదస్వరం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రవీంద్ర విద్యాసంస్థల విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం వివిధ రంగాలలో సేవలు అందించి 10 మందిని ఘనంగా సన్మానించి నగదు ప్రోత్సాహక బహుమతులతో సత్కరించారు. అలాగే మిర్యాలగూడలో జరిగిన పోటీల్లో ద్వితీయ బహుమతి పొందిన సైరా నరసింహారెడ్డి నాటక కళాకారులను, కార్యవర్గ సభ్యులను ఈ సందర్భంగా సన్మానించారు. ఇప్పుడు ఆ దృశ్యాలను చూద్దాం. అంత కలకలగా ఉంటుంది. అందరూ కొత్త కొత్త బట్టలు, రంగురంగుల బట్టలు, మాకు మొదలుకొని అందరూ ఒక తెలుగుదనాన్ని ఉట్టిపడే విధంగా ఈ పండుగలు చేసుకుంటుంటారు. ఇంటికి అతిథులను పిలిపిస్తారు, అల్లులను పిలిపిస్తారు, కుటుంబంతో అందరూ చక్కగా కార్యక్రమాలు చేసుకుంటుంటారు. మరి ఇటువంటి పండగ ఆంధ్రుల సొత్తుగా ఉండిపోయింది. మరి భూప్రపంచము పుట్టిన కొత్త భూప్రపంచము పుట్టిన రోజు అంటారు. అది కొత్త సంవత్సరం కూడా. మరి ఉగాది సంవత్సరం ఈ తొలి పేరేమో భయంగా ఉంది, కానీ అంతా బాగానే జరుగుతుందని చెప్పడం నాకు. మరి మనందరికీ మేలు జరగాలని అందరూ రుచులు చేసే ఉంటారు. ఇంకా ఇటువంటి కార్యక్రమాలు పెద్దల్ని సన్మానించడము, కళాకారుని సన్మానించడము ఈరోజు ఆనవాయితీగా వస్తున్న దినాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ఇక్కడ చేయాలని. రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాల్సిన బాధ్యత కార్యకర్తలు, నాయకులపై ఉందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలో జరిగిన కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని జరిగిన కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ముఖ్య నాయకులు మాట్లాడుతూ వార్డులో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి వివరించారు. అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ప్రతి వార్డులో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు పరిశ్రమలు తీసుకొస్తున్నామన్నారు. ట్రేడ్ లైసెన్స్ విషయంలో వ్యాపారులకు ఇబ్బందులు లేకుండా పాత పద్ధతిలోనే రుసుము చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని సమస్యలను తాను గెలిచిన తర్వాత పరిష్కరిస్తున్నట్లు చెప్పారు.
ఓల్డ్ సిటీ వాసులకు ఎంతో ముఖ్యమైన గడియారం ఆసుపత్రిని అన్ని విధాలా అందుబాటులోకి తీసుకొస్తున్నామని అన్నారు. కార్యకర్త నుండి పై స్థాయి వరకు ప్రతి ఒక్కరూ నిత్యం ప్రజల్లో ఉండాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్తో రాష్ట్రం ఎంతో అభివృద్ధి అవుతోందన్నారు. ఆయన నాయకత్వంలో తామంతా నిత్యం కష్టపడి పనిచేస్తున్నట్లు చెప్పారు. రానున్న 6 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని, నాయకులు సిద్ధం కావాలని అన్నారు. సర్వేలు చేసి అనుకూలంగా ఉన్నవారికి టికెట్ కేటాయించడం జరుగుతుందని చెప్పారు. పార్టీ సూచనల మేరకు ప్రతి కార్యకర్త, నాయకుడు పనిచేయాలని చెప్పారు. మై టీడీపీ యాప్ను తప్పకుండా ఉపయోగించాలని చెప్పారు. పురమిత్ర యాప్ ద్వారా ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తొలి యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోమిశెట్టి నవీన్, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజ్ యాదవ్, బొందిలి కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్, రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీ ఖాన్, ఏపీఐఐసీ డైరెక్టర్ జగదీష్ గుప్తా, ఎంఎస్ఎంఈ డైరెక్టర్ కౌశిక్, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ ముంతాజ్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ సంజీవ్ లక్ష్మి, రమేష్, టీడీపీ నగర అధ్యక్షుడు కోరకంచి రవికుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు సోమిశెట్టి శ్రీకాంత్, తెలుగు యువత పార్లమెంట్ అధ్యక్షుడు అబ్బాస్, మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, బూత్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. సీరియస్గా తీసుకోవడంలే. నేను ఒకటి చెప్పేదండి, వాల్యూ పక్కన ఉంటే వాల్యూ మనకు అర్థం కాదు. ఎక్కడో వేరే వాళ్ళకి వాల్యూ తెలుస్తుంది, మనం పక్కన ఉండే వాళ్ళని వాల్యూ మనకు అర్థం కూడా కాదు. ఒకసారి అది మిస్ పోతుంటాం. తర్వాత ఏమైనా చేతులు కాలిన తర్వాత అది పొరపాటు అయిందే, మనం పొరపాటు చేసుకున్నామే అని చెప్పి బాధపడితే ఏం చేయలేం. సో కొద్దిగా సోషల్ మీడియా అనేది సీరియస్గా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, షేర్ చేయడము, తెలుగుదేశం పార్టీ నుంచి చెప్పిండేవి ఏమన్నా ఉంటే పోస్టులు పెట్టడము, వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ చేయడము. ఇప్పుడు ట్రేడ్ లైసెన్సు ఎవరమ్మా చేసినారా? నేను ఆపి ట్రేడ్ లైసెన్సు వాళ్ళు డిసైడ్ అసలు ఎవరు చేసింది తెలుసా? ట్రేడ్ లైసెన్సు ప్రీవియస్ ఉండే కార్పొరేషన్లో ఉండేవాళ్ళు. అది ఎట్లా మన కార్పొరేటర్లు కొంతమంది మిస్ అయినారో తెలియదు, కానీ పాత కమిషనర్ ఉన్నప్పుడు కార్పొరేటర్లు అంటే అది బోర్డులో పెట్టో లేదా కార్పొరేషన్లో బాడీ మీటింగ్లో పెట్టేసి క్లియరెన్స్ చేసేసారు. అది ఏమన్నా ఉంటే మన గవర్నమెంట్ పైన మన పైన నెగిటివిటీ అయ్యేది. ఒకవేళ ట్రేడ్ లైసెన్స్ నేనే చూసా, ట్రేడ్ లైసెన్స్ 10,000 ఉంటే 25,000 చేశారు, 15,000 ఉంటే 25,000. దేనికి ఒక అర్థంలే ఊరికే పెంచుకుంటూ పోయినారనమాట. నేను ఇమీడియట్గా నా నోటీస్లో వస్తేనే అమిత్ భాయ్ చెప్పినాడు, సార్ ఆ రోజు ఏదో సందర్భంలో ఫోన్ చేస్తే, సార్ ఇది ఇష్టం వచ్చినట్టు పెంచేసినారు, చాలా మైనస్ అవుతా ఉంది మనకి కొద్దిగా అని అంటే ఇమీడియట్గా మాట్లాడి సార్ట్అవుట్ చేయడం జరిగింది, రివైజ్డ్ రావడం జరిగింది. ట్రేడ్ లైసెన్స్ ఎంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అమ్మా, ఎంతమంది డిస్కస్ చేశారు సబ్జెక్ట్ ఇది, ఎంతమంది షేర్ చేశారు, ఎంతమంది మౌత్ పబ్లిసిటీ చేశారు దాని విషయంలో అనేది మీరు ఆలోచన చేయాలి. లేకపోతే ఏముంది, నేను స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకోకుండా కానీ పోయిండింటే ఖచ్చితంగా అందరికీ 200%, 300% మనకి ఎక్కువ ట్యాక్సెస్ పడేది. సో ఇట్లాంటి సబ్జెక్ట్స్ మనం మిస్ అయిపోతున్నాం. అది ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే మన ప్రోగ్రామ్స్ ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అనుకోండి, లేకపోతే జాబ్ మేళాలు పెడుతున్నాము. ఇప్పుడు జాబ్ కోసం నాకు వచ్చి అడుగుతుంటారు, జాబ్ మేళా పెడుతున్నాం ఎవ్రీ 3 months. రేపు ఎప్పుడు డేట్ డిసైడ్ అయినాం? జాబ్ మేళా 30th Marchకి జాబ్ మేళా పెడుతున్నాం. ఎవరన్నా మీరు జాబులు అడిగే వాళ్ళు ఎవరన్నా ఉంటే జాబ్ మేళాలో పార్టిసిపేట్ ఇన్ మైండ్. అండ్ ఎందుకంటే నేను మీ మనిషి, నేను 100 సార్లు చెప్పా, ఐ హ్యావ్ గ్రోన్ బికాస్ ఆఫ్ బీయింగ్ ఎలక్టెడ్ ఇన్ కర్నూలుని నేను మర్చిపోయేది ఏముండదు, మిమ్మల్ని మర్చిపోయేది ఏముండదు. అది మీరు మైండ్లో పెట్టుకోవాలి. మీరు నన్ను గెలిపిపోతే నేను మినిస్టర్ అయ్యామని కాదు, మీకు దేవుడి నుంచి చెప్తుంటే నేను. సో కర్నూలు ఈజ్ దేర్ ఇన్ మై హార్ట్ అండ్ సోల్. ఏమన్నా ఉన్నా కొన్ని మిస్సింగ్ ఉంటాయి, కానీ తప్ప పర్పస్లీ చేసేవి ఏమీ ఉండదు అనేది ఐఎమ్ అగైన్ టెల్లింగ్ యూ దిస్ అండి. అలాగే ఇవన్నీ ఒక ఎత్తు, పొలిటికల్గా మనం ఏం చేస్తున్నాం అనేది చాలా ముఖ్యం. అవతల వ్యక్తి ఏం చేస్తున్నాడు అనేది మనం గమనించుకోవాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు ఎప్పటికప్పుడు గమనించుకొని వాళ్ళ విధానాలు ఏమన్నా తప్పుడు ఉంటే కరెక్ట్గా చేయమని, నేను అక్రమంగానో లేదో అవుట్ ఆఫ్ ది వే పోయి చేయమని చెప్తాలే. బట్ అదే కానీ ఆ రోజు జరిగింటే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసేవాళ్ళం కదా, ఏం జరిగింది అనేది చూసేవాళ్ళం కదా. సో ప్లీజ్ అండర్స్టాండ్, మనము పొలిటికల్గా ఉన్నాం. మనం ఏదో
ఇది ఏమంటారు సొసైటీనో ఊకే సర్వీస్ చేసే సొసైటీ కాదు. వీఆర్ ఇన్ పాలిటిక్స్. మన అవతల వ్యక్తి మన మీద ఎప్పుడు కన్ను వేసి ఉన్నప్పుడు మనం కూడా కన్ను పెట్టి ఏం ఇష్యూ జరుగుతుంది, వాళ్ళ దాంట్లో ఏదైనా మైనస్లు ఉన్నాయా అవి కనుక్కొని అవుట్ ఆఫ్ ది వే పోతున్నారు. క్రీడాకారుడు వాకర్స్ అసోసియేషన్ కోరిక మేరకు నగరంలోని క్రీడా ప్రాధికార సంస్థ మైదానంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఈ మేరకు స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో 2.5 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేయనున్న అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. కర్నూలు నగరంలోని అవుట్డోర్ స్టేడియంలో పికిల్ బాల్ కోర్టులు, వాలీబాల్ కోర్టులు మరియు వాకింగ్ ట్రాక్లను 2.5 కోట్ల రూపాయలతో అంతర్జాతీయ స్థాయిలో సింథటిక్ ఫ్లోరింగ్ చేయించే కార్యక్రమాలకు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ, నేను గతంలో ఇదే స్టేడియంలో క్రీడలు ఆడడానికి వచ్చేవాడినని, తమ కుటుంబం క్రీడల పట్ల చిత్తశుద్ధితో అభివృద్ధి పనులు చేస్తుందని తెలిపారు. నగరంలో క్రీడా రంగానికి సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలియజేశారు. ప్రస్తుతం నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో జరుగుతున్న పనులన్నీ 3 నెలల్లో పూర్తి చేయబడతాయని తెలిపారు. భవిష్యత్ ఛాంపియన్లను తీర్చిదిద్దేందుకు, యువతకు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అందించేందుకు కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో 3 ప్రపంచ స్థాయి క్రీడా సౌకర్యాలను అభివృద్ధి చేసి కనీసం 40% క్రీడల్లో అభివృద్ధి చెందేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. గత 5 సంవత్సరాలలో అభివృద్ధి కుంటుపడిందని, అందుకు అనుగుణంగా 100% అభివృద్ధికి కూటమి ప్రభుత్వం సారథి, విజనరీ లీడర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ద్వారానే కృషి జరుగుతుందని తెలిపారు. టిడ్కో గృహ సముదాయం సమీపంలో గ్రీన్కో కంపెనీ వారు నిర్మిస్తున్న స్టేడియం త్వరలో పూర్తి అవుతుందని, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ దగ్గర కూడా స్టేడియం పూర్తి చేయిస్తామని మంత్రి టీజీ భరత్ తెలియజేశారు. ఈ విషయంపై పార్లమెంటు సభ్యులు కేశినేని చిన్ని సహాయ సహకారాలు తీసుకుంటున్నామని తెలిపారు. మిడిల్ ఈస్ట్లో ఉన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో అపోహలు సృష్టిస్తున్నారని, వాటిని నమ్మరాదని, కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతులలో మన భవిష్యత్తు సురక్షితంగా ఉన్నదని, మనకు ఎటువంటి కష్టాలు రాకుండా వారు చూసుకుంటారని మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఈ సందర్భంగా కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు కర్నూలు జిల్లా ప్రజానీకానికి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ, అవుట్డోర్ స్టేడియంలో గడ్డి పెంచి ఆకుపచ్చ స్టేడియంగా మార్చడానికి తన ఎంపీ నిధుల నుండి 15 లక్షల రూపాయలు విడుదల చేస్తానని తెలియజేశారు. కర్నూలు సి క్యాంపులో ఉన్న 67 ఎకరాల స్థలంలో 10 ఎకరాలు హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు కేటాయించడం, మిగిలిన స్థలంలో కొత్త కలెక్టర్ కార్యాలయం, మంచి పార్కు మరియు ఇతర ప్రభుత్వ అభివృద్ధి పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర అనుమతి తీసుకోవడం జరిగిందని, బహుశా ఈ పనులు పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి ఒక ఐఏఎస్ అధికారిని నియమించే అవకాశం ఉందని తెలియజేశారు. మంత్రి భరత్ ఓర్వకల్లో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయించి అందులో పెద్ద కంపెనీలను తీసుకువచ్చి నిరుద్యోగులకు ఉపాధి కల్పించే చర్యలు తీసుకుంటున్నారని, కావున జిల్లా ప్రజలు స్థానిక ఎన్నికలలో కూటమి ప్రభుత్వాన్ని సమర్థించి గణనీయ సంఖ్యలో గెలిపించి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, అభివృద్ధి అంటే మంత్రి భరత్ అని, మంత్రి భరత్ చెప్పిందే చేస్తారని, మంచి నిర్ణయాలు తీసుకోవడం మంత్రి భరత్కే సాధ్యమని, జిల్లా అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తున్నారని, గత 5 సంవత్సరాలలో జరిగిన నష్టాన్ని అభివృద్ధి ద్వారా మంత్రి భరత్ చేస్తున్నారని, ఆయనకు అండగా కర్నూలు జిల్లా ప్రజలు ఉండాలని కోరారు. ఈ సమావేశంలో కర్నూలు మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ మాట్లాడుతూ, మంత్రి టీజీ భరత్ సూచనల మేరకు కర్నూలు పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని తెలియజేశారు. ఈ సమావేశానికి డిఎన్డిఓ భూపతిరావు, హజ్ కమిటీ మెంబర్ మన్సూర్ అలీఖాన్, ఎంఎస్ఎంఈ డైరెక్టర్ కౌశిక్, నాయకులు సిటీ నాగరాజు, ప్రవీణ్, గాజుల భాస్కర్, స్టేడియం సిబ్బంది, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. మంచి గవర్నమెంట్, మంచి లీడర్షిప్ ఉందనుకోండి, మీరు హ్యాపీగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు చెప్తుంటాను నేను. లేకపోతే యుల్ ఫేస్ లాట్స్ ఆఫ్ ఇష్యూస్. ఇప్పుడు ఇంకోటి కూడా నాకు నా మిత్రులు ఇది చెప్పిన తర్వాత, సార్ ట్రాక్ వేస్తున్నారు, ఎవరో నడిపియరంట వాకర్స్కి. ఇదే ప్రాబ్లం. చేసే ముందుకు వస్తే లేనిపోని పుకార్లు పక్కన నుంచి, అది ఏందో నాకు అర్థం కాదు. చేసేది 2.5 crores పెట్టి వితిన్ 1.5 monthలో క్లోజ్ చేసిన సబ్జెక్ట్ని ఇమీడియట్లీ వాకింగ్ వాళ్ళకి అలౌ చేయరంట. ఎవరు చెప్పారండి? నేను చెప్పానా? మా డిఎస్డిఓ చెప్పారా? లేకపోతే ఎంపీ గారు చెప్పారా? ఎవరు చెప్పారు? అసలు లేనిపోని పుకార్లు లేపేది, దాంట్లో మీరే డెసిషన్కి వచ్చేస్తుంటారు. మీరే పుకారు లేపుతారు, మీరే డెసిషన్కి వస్తారు. మాకు ఇట్లా జరిగిందని మీరే కంక్లూడ్ అయిపోతుంటారు. నోబడీ హాస్ గివెన్ ఎనీ స్టేట్మెంట్. హ్యాపీగా వాకింగ్ చేసుకోండి. ఎవరు ఆపుతారు? మీకు పెట్టేదే దానికోసం.
సో ప్లీజ్ అండర్స్టాండ్, నేను అనేది రూమర్స్ టాక్స్ కొంతమంది లేపే వాళ్ళు నెగిటివిటీది కాదు. ఇఫ్ ద లీడర్ స్పీక్స్, నేను లేదంటే మా గవర్నమెంట్ తరఫున ఎవరన్నా మాట్లాడితే మీరు ఆలోచన డెసిషన్కి రావాలా. సో జస్ట్ డోంట్ బిలీవ్ ఇన్ రూమర్స్ అనేది నేను రిక్వెస్ట్ చేసేది. ఇట్ విల్ బీ వెరీ నైస్. హ్యాపీగా వాకింగ్ చేసుకునే దానికోసమే ప్లాన్ చేసింది. ఇంకా ఫ్యూచర్లో ఇప్పుడే రామాంజల్ గారు చెప్తుండ్రి, సార్ ఇది కూడా 15 lakhs అట్లా చేస్తే గ్రీనరీతో అంటే టర్ఫ్ అదంతా నీట్గా అవుతుందని చెప్పారు. అది కూడా విల్ ప్లాన్ స్టెప్ బై స్టెప్, విల్ ఆల్సో డూ దట్. దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ అబౌట్ దట్. అప్పటికి నాకు చెప్పిండేది ఈ 3 వచ్చిండేది, ఇది కూడా ప్లాన్ చేస్తాం ఫ్యూచర్లో. విల్ కంప్లీట్ దట్ ఆల్సో. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఉగాది సందర్భంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు కార్యకర్తలతో కలిసి క్షీరాభిషేకం చేశారు. ఉగాది కానుకగా 10,060 ప్రభుత్వ ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన నేపథ్యంలో మౌర్య ఇన్లోని తన కార్యాలయంలో పార్టీ క్యాడర్తో కలిసి రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్, సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ మాటిచ్చిన విధంగా ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నామని అన్నారు. విడతల వారీగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన మేరకు 20 లక్షల ఉద్యోగాలు తప్పకుండా కల్పిస్తామన్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మంత్రి నారా లోకేష్తో కలిసి రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు టీజీ భరత్ చెప్పారు. మేము ఏది చెప్తే అది చేస్తాం. ప్రీవియస్ ప్రభుత్వం లెక్క చెప్పేది ఒకటే ఉంటుంది, చేతల్లో ఏది ఉండదన్నమాట. ప్రీవియస్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు రీతి, ఆయన స్టైల్ అదే అనమాట. చెప్పడం, పోవడం అంతే. ఆ రోజు నెక్స్ట్ డే ఆ సాక్షి పేపర్లోనో సాక్షి ఛానల్లో చెప్పుకోవడం తప్ప చేసిండేది ఏమీ లేదు. మేము ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు చెప్పామో అవన్నీ నెరవేరుతాయి 100% వితిన్ 5 years. అందుకని ఈరోజు గవర్నమెంట్లో సంబంధించింది కూడా ఐడెంటిఫై చేసి 10,000 మందిది జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ విత్ ద విజనరీ లీడర్ లైక్ చంద్రబాబు గారు, లోకేష్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు. బీజేపీ ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ 20 లక్షల ఉద్యోగాలు ఏదైతే చెప్పామో 5 ఏళ్లలో గ్యారంటీ నెరవేరుతాయి. ఇంకా ముందు కూడా గవర్నమెంట్లోకి సంబంధించిన జాబ్స్ చాలా ఉన్నాయి. అవి కూడా స్టెప్ బై స్టెప్ అవి కూడా రిలీజ్ చేస్తూ పోతామండి. థ్యాంక్ యూ. ఈరోజు మేము పాలాభిషేకం చేయడం జరిగింది నారా లోకేష్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే ఉగాది నాడు జాబ్ క్యాలెండర్ విడుదల చేసి 10,056 ఉద్యోగాలు ప్రకటించడం చాలా హర్షించదగ్గ విషయము. ఎందుకంటే నిరుద్యోగస్తులు రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. దాన్ని బట్టి ఏదైతే యువగలంలో హామీ ఇచ్చారో నారా లోకేష్ గారు మాట ఇచ్చారు, ఈరోజు నిలబెట్టుకున్నారని మేము సంతోషంతో ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది మా భరత్ అన్న గారి ఆధ్వర్యంలో. మేము తెలుగు యువత తరపు నుంచి మేము ఒకటే సంతోషిస్తూ ఉన్నాం. ఎందుకంటే రాష్ట్రంలోనే ప్రతి చోట అన్న ఏదైతే నారా లోకేష్ అన్న యువగలం పాదయాత్ర మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగానే ఈరోజు ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని మాట నిలబెట్టుకున్నారు. మేము చాలా ధన్యవాదాలు చెప్తా ఉన్నాము నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి. అందరికీ నమస్కారం. నిన్ననే కూటమి ప్రభుత్వం ఉగాది పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఒక తీపి కబురు చెప్పింది. దాదాపు 10,000 పైచీలకు ఉద్యోగాలతో కూడినటువంటి జాబ్ క్యాలెండర్ను నారా చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేయడం జరిగింది. జనరంజక ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారమే, ఇచ్చిన హామీలలో భాగంగానే ఈ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తాము, 20 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇస్తామని చెప్పి ప్రకటించిన విధంగానే గతంలోనే 16,000 టీచర్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది, 2,000 పైచీలకు పోలీసు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే నిన్న ఉగాది సందర్భంగా 10,000 పైచీలకు వివిధ శాఖలలో ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేయాలని ఇవ్వడము ఇది ఈ రాష్ట్రంలో ఒక సువర్ణ అధ్యాయమని, ఉగాది అంటేనే ఉద్యోగాల పండగ అనే విధంగా చంద్రబాబు నాయుడు గారు చరిత్రను క్రియేట్ చేసినారు. ఈ సందర్భంగా మా కర్నూలు నియోజకవర్గంలో మా గౌరవనీయ మంత్రివర్యులు కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్ గారి సమక్షంలో వారి చేతుల మీదుగా కర్నూలు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు అబ్బాస్ అన్న గారి ఆధ్వర్యంలో
చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారి చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము గర్వం వ్యక్తం చేస్తూ కూటమి ప్రభుత్వం ఇలాగే కొనసాగితే రాష్ట్రం స్వర్ణాంధ్ర అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో ఎంతో కొంత భాగాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని 48వ వార్డులో షేర్షా సూరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని 48వ వార్డు పరిధిలో షేర్షా సూరి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో రంజాన్ ఉగాది పర్వదినాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేదలకు నిత్యావసర వస్తువుల కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో షేర్షా సూరి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీ ఖాన్తో పాటు ఆయన సోదరులు, ముస్లిం ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం షేర్షా సూరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని పేద ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా కిట్లను అందజేయడం అభినందనీయమని తెలిపారు. ఈ ఏడాది ముస్లిం సోదరులతో పాటు ఇతర సామాజిక వర్గ ప్రజలకు కూడా వాటిని అందజేస్తూ ఉండడం సంతోషకరమని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో ఎంతో కొంత భాగాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించాలని సూచించారు. కర్నూలు నగరంలో నూతన కమిటీలు ఏర్పాటు చేసి మసీదుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే 48వ వార్డు పరిధిలో ఉన్న మసీదుకు ఏర్పాటు చేసిన నూతన కమిటీ ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అభినందించారు. అనంతరం షేర్షా సూరి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మన్సూర్ అలీ ఖాన్ మాట్లాడుతూ రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్లను ఆదర్శంగా తీసుకుని తాము ఈ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది ముస్లిం సోదరులతో పాటు హిందూ సోదరులకు, క్రైస్తవ సోదరులకు కూడా నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడం చాలా సంతోషకరమని వెల్లడించారు. ఈరోజు మన 48 వార్డులో షేర్షా సూరి చారిటబుల్ ట్రస్ట్ మాది. దాని తరపు నుంచి మేము ఇక్కడ దాదాపు 300 మందికి ఈరోజు రేషన్ కిట్స్, రంజాన్ తోఫా ఇవ్వడం జరుగుతుంది. రేపు రంజాన్ పండగ ఉంది, అలాగే ఉగాది కూడా ఉంది. ఓన్లీ ముస్లిమ్స్కి కాదు, అందరికీ మనము ఇక్కడ హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరికీ ఇస్తున్నాము. ఈ వార్డులో మేము ట్రస్ట్ తరపు నుంచి చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. మన భరత్ సార్ గారు ఎప్పుడు మాకు వచ్చి ప్రోత్సహిస్తూ ఉంటారు, ఆయనకి ధన్యవాదాలు. ఈ కార్యక్రమాలు మేము టీజీవీ గ్రూప్ నుంచి చూసి నేర్చుకున్నాను. సో నా వంతు ఎంత అయితే అంత మా వార్డు ప్రజలకు, కర్నూలు ప్రజలకు చేయాలని నా ఒక సంతోషంగా నేను చేస్తుంటాను. మన మంత్రి వాళ్ళు ఈరోజు రావడానికి చాలా సంతోషంగా ఉంది. ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అందరికి నమస్కారం. ముందుగా మన్సూరు వాళ్ళ బ్రదర్సు షేర్షా సూరి ట్రస్ట్ నుంచి రంజాన్ తోఫా ఇవ్వడం అనేది చాలా మంచి కార్యక్రమం. ఎవ్రీ ఇయర్ రంజాన్ తోఫా వాళ్ళ పండగ టైం అప్పుడు రంజాన్ తోఫా ఇవ్వడం అనేది వాళ్ళ ఆనవాయితీగా చేయడం ఎన్నో ఏళ్ళ నుంచి చేస్తున్నారు. సో వాళ్ళకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈసారి స్పెషల్గా నాట్ ఓన్లీ ముస్లిమ్స్ అందరినీ కలుపుకొని చేస్తున్నారు. సో దట్స్ ఎ గ్రేట్ థింగ్. హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అందరినీ కలుపుకొని చేయడం జరుగుతుంది. ఇంకొక ఉదాహరణ, ఇక్కడ మసీద్ని వీళ్ళ కమిటీ వాళ్ళు తీసుకున్న తర్వాత చాలా డెవలప్మెంట్ అయింది. ఇక్కడ ప్రతి ఒక్కరు వార్డులో ఎవరిని అడిగినా చెప్తారు మసీద్ కమిటీ మారిన తర్వాత డెవలప్ చాలా బాగా అయింది, చాలా బాగుంది అని అన్నారు. సో నేను ఎప్పుడూ అందరికీ చెప్పేది కమిటీస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. టెంపుల్స్ అనుకోండి, లేకపోతే మసీద్ అనుకోండి, చర్చిలు అనుకోండి, కమిటీస్ ప్లే ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్. ప్రజలు ఎందుకంటే అక్కడ వచ్చి ప్రే చేస్తారు, అక్కడ బాగుంది, సౌకర్యాలు అన్నీ బాగుంది అంటే హ్యాపీగా వచ్చి ప్రే చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. బాగా డెవలప్ చేశారు, వాళ్ళ ట్రస్ట్ నుంచి చేశారు. ఇక్కడ ప్రజలు కూడా బాగా సపోర్ట్ చేయడం జరిగింది. ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. మన్సూర్కి ఇంకా మంచి ఇట్లా ప్రోగ్రామ్స్ చేయాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఉగాది పర్వదినం మన సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడుతుందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఈ మేరకు ఉగాది పర్వదినం సందర్భంగా వ్యవసాయ మార్కెట్ యార్డు కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఒంటెద్దు బండ్ల పోటీల్లో గెలుపొందిన వృషభాలకు బహుమతులను ఆయన అందజేశారు. ఉగాది పండుగను పురస్కరించుకుని కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహించిన ఒంటెద్దు బండ్ల పోటీల విజేతలకు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ బహుమతులు ప్రదానం చేశారు. మొదటి స్థానంలో నిలిచిన ఒంటెద్దు బండికి టీజీవీ సంస్థల తరపున 50,000 చెక్కును మౌర్య ఇన్లో అందించారు. రెండవ బహుమతిని మార్కెట్ యార్డు సెక్రటరీ జయలక్ష్మి 6 తులాల వెండి,
మూడో బహుమతిని మార్కెట్ యార్డ్ చైర్మన్ గోల్కొండ అజ్మద్ బి 10,000 రూపాయలను అందించారు. ఈ సందర్భంగా ఒంటెద్దు బండ్ల యజమానులు మంత్రి టీజీ భరత్కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శేషగిరి శెట్టి, డైరెక్టర్లు మారుతి శర్మ, సువార్తమ్మ, నాయకులు రాజశేఖర్ రెడ్డి, యేసు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ ఉగాది పర్వదినం ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ దంపతులు ఆకాంక్షించారు. ఈ మేరకు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని నగర శివారులోని శ్రీ గాయత్రి గోసేవా సమితిలో వారు గోమాతలకు పూజలు నిర్వహించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని నగర శివారులలో ఉన్న శ్రీ గాయత్రి గోసేవా సమితి గోశాలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్, ఆయన సతీమణి శ్రీమతి టీజీ శిల్పా భరత్ సందర్శించారు. ఈ సందర్భంగా వారికి శ్రీ గాయత్రి గోసేవా సమితి కార్యవర్గం ఘనంగా స్వాగతం పలికింది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ దంపతులు గోశాలలోని గోమాతలకు గోగ్రసాన్ని తినిపించారు. అనంతరం గోమాతకు ప్రత్యేక పూజలను నిర్వహించారు. గోశాల ప్రాంగణంలో ఉన్న శ్రీకృష్ణుని విగ్రహానికి పూజలు నిర్వహించారు. అనంతరం గోశాలలో ప్రదక్షిణలు చేశారు. ఈ సందర్భంగా గోశాల కార్యవర్గం ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ఈ ఉగాది పర్వదినం ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ గోమాతకు సేవ చేయాలని, తద్వారా సకల శుభాలు కలుగుతాయని వెల్లడించారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ల సహకారంతో ఆర్యవైశ్య మహాసభకు పూర్వ వైభవం తీసుకువస్తామని ఇల్లూరు లక్ష్మయ్య తెలిపారు. ఈ మేరకు నగరంలోని ఆర్యవైశ్య మహాసభ కార్యాలయంలో రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షునిగా ఆయన తన నామినేషన్ దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ నూతన అధ్యక్ష స్థానానికి ఆర్యవైశ్య మహాసభ మాజీ ప్రధాన కార్యదర్శి ఇల్లూరు లక్ష్మయ్య తన నామినేషన్ను శ్రీ లక్ష్మీ వెంకటేష్ ఆర్యవైశ్య హాస్టల్ సముదాయంలో ఉన్న ఆర్యవైశ్య మహాసభ ప్రాంతీయ కార్యాలయంలో దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష స్థానానికి పోటీ చేస్తున్న ఇల్లూరు లక్ష్మయ్యతో పాటు కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమశెట్టి వెంకటేశ్వర్లు, ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షులతో పాటు ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన ఆర్యవైశ్య ఇల్లూరు లక్ష్మయ్య దంపతులను ఆర్యవైశ్య ప్రముఖులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆత్మకూరు ప్రాంతానికి చెందిన కొలను భారతి, ఆర్యవైశ్య సత్రం అధ్యక్షుడు పువ్వాడి భాస్కర్ ప్రత్యేకంగా ఆత్మకూరు ఆర్యవైశ్య నాయకులతో కలిసి వచ్చి ఇల్లూరు లక్ష్మయ్యకు తన మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన ఇల్లూరు లక్ష్మయ్య మాట్లాడుతూ ఆర్యవైశ్య మహాసభకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ల సహకారంతో కృషి చేస్తానని వెల్లడించారు. ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష స్థానం ఈసారి రాయలసీమ జోన్కు రావడం అభినందనీయమని తెలియజేశారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్లతో పాటు ఆర్యవైశ్య ప్రముఖులతో తనకున్న సన్నిహిత సంబంధాలతో ఆర్యవైశ్య మహాసభ ప్రతిష్టతను మరింత పెంచుతానని తెలియజేశారు. గత కొద్ది సంవత్సరాలుగా కొంతమంది వల్ల ఆర్యవైశ్య మహాసభ కార్యక్రమాలు సరిగా జరగడం లేదని చెప్పారు. ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా పెనుగొండ సుబ్బరాయుడు, ప్రధాన కార్యదర్శిగా తాను ఉన్న సమయంలో ఆర్యవైశ్య మహాసభకు సంబంధించి విజయవాడలో సొంత భవనం లేని పరిస్థితుల నేపథ్యంలో మహాసభకు ఒక భవనాన్ని కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. అయితే ఆర్యవైశ్య మహాసభలో కొందరు అక్రమంగా ప్రవేశించడం, తర్వాత ప్రభుత్వాలు మారిపోవడం తదితర పరిస్థితుల నేపథ్యంలో ఆర్యవైశ్య మహాసభ కోసం కొనుగోలు చేసిన భవనాన్ని మళ్లీ కట్టిస్తామని పడగొట్టారని, ఆ తర్వాత భవనం గురించి వారు పట్టించుకోనే లేదని విమర్శించారు. ప్రస్తుతం ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా ఎన్నికైన వెంటనే తాను 2 ఏళ్ల సమయంలో విజయవాడ నగరంలోని నడిబొడ్డులో గాంధీనగర్లో 5 అంతస్తుల భవనాన్ని ఆర్యవైశ్య మహాసభ కోసం నిర్మిస్తామని తెలిపారు. అలాగే గతంలో ఆర్యవైశ్య మహాసభ ద్వారా పేద ఆర్యవైశ్య విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించేవారమని, వాటిని తన ఆధ్వర్యంలో పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు. దీంతో పాటు ఆర్యవైశ్య మహాసభకు సంబంధించిన డిపాజిట్లను తిరిగి మహాసభ ఖజానాకు జమ చేస్తామని తెలియజేశారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్తో తనకున్న సంబంధాలను వినియోగించి ఆర్యవైశ్య నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానని ఇల్లూరు లక్ష్మయ్య వెల్లడించారు. కాగా ఈ ఎన్నికల కార్యక్రమానికి ఎన్నికల అధికారిగా ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షులు పెనుగొండ సుబ్బరాయుడు వ్యవహరించారు. ఈ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్లు పరిశీలన కార్యక్రమం శనివారం నాడు జరుగుతుందని ఆయన వెల్లడించారు. 2026-2028 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి ఈసారి రాయలసీమ జోన్కి రావడం జరిగింది. రాయలసీమ జోన్ నుంచి మరి నేను ఈరోజు టీజీ వెంకటేష్ గారి ఆశీస్సులతో నామినేషన్ వేయడం జరిగింది. మరి వారి అన్నదండలతో మరి ఈ 2 ఏళ్ళలో ఆర్యవైశ్య మహాసభ ఉన్న లోపాలన్నీ కూడా సరిచేసి
ఆర్యవైశ్య మహాసభకు పునర్వైభవం తీసుకురావడానికి కృషి తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ గత కొద్ది సంవత్సరాలుగా ఒడిదుడుకులతో నడుస్తుంది. గత 10 ఏళ్లుగా ఆర్యవైశ్య మహాసభ, తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ విడిపోవడం, ఆ 10 ఏళ్ల నుంచి కూడా మనకు విజయవాడలో సొంత భవనం లేదు. అలాగే అప్పుడు ఉన్న అధ్యక్షులు కూడా వారు ఏదో రెంటెడ్ బిల్డింగ్స్ తీసుకున్నారు. మరి వచ్చిపోయే వాళ్ళకు కూడా వసతులు లేకుండా ఇబ్బందులు జరిగాయి. అప్పుడు దానికి గాను పెనుగొండ సుబ్బరాయుడు గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు, నేను ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు అక్కడ 7 కోట్లు పెట్టి ఒక బిల్డింగ్ కొనడం జరిగింది. అది మరి దాన్ని రెనోవేట్ చేసి మరి అప్పుడు చాలా మార్పులు చేసి అది నడపాలని చూసాము. అంతలో రాజకీయాలు మారిపోయాయి, పార్టీలు మారిపోయాయి. మరి వేరే పార్టీ వాళ్ళు రావడము, ఆయన నుంచి ఆ మహాసభను లాక్కోవడం జరిగింది. ఆ తర్వాత వారు ఆ భవనాన్ని మళ్ళీ కట్టిస్తామని చెప్పి పడగొట్టడం జరిగింది. మళ్ళీ దాన్ని ముట్టుకున్న పాపాన పోలేదు. మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం మరి ఆర్యవైశ్య మహాసభ అన్ని కోర్టు కేసుల నుంచి బయటపడడం జరిగింది. మరి ఇప్పుడు ఒక ట్రాక్ లేక్ వచ్చింది టీజీ వెంకటేష్ గారి కృషితో. కాబట్టి ఆర్యవైశ్య మహాసభ మళ్ళీ పునర్వైభవం తీసుకురావడానికి, గతంలో ఆర్యవైశ్య మహాసభ నుంచి ఉపకార వేతనాలు ఇచ్చేవాళ్ళు, ఆ ఉపకార వేతనాలు కూడా బంద్ అయిపోయి మళ్ళీ నా హయాంలో పేద ఆర్యవైశ్య విద్యార్థులకు, ఆర్థిక స్తోమత లేకుండా ప్రతిభ ఉన్న విద్యార్థులకు మరి నేను నా హయాంలో ఉపకార వేతనాలు కూడా అందిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. మళ్ళీ ఆ ప్రయత్నంలో మళ్ళీ బిల్డింగ్ కూడా 5 అంతస్తుల గాంధీనగర్లో, విజయవాడ నడిగొట్టిన గాంధీనగర్లో దాదాపు 700 గజాల స్థలంలో మన స్థలం ఉంది. కాబట్టి ఆ స్థలంలో ఒక 5 అంతస్తుల భవనాన్ని నిర్మించి ఆర్యవైశ్య మహాసభకు మరి అక్కడ వచ్చే యాత్రికులకు కానీ, వేరే పనులపై, ఆఫీస్ పనులపై వచ్చే, రాజధానికి వచ్చే పనులకు వచ్చే వారికి కానీ వారికి వసతి అవన్నీ కల్పిస్తాము. నా హయాంలోనే ఆ బిల్డింగ్ను పూర్తి చేస్తానని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటాను. అలాగే డిపాజిట్లు కూడా కొద్దిగా గతంలో వాడడం జరిగింది. ఆ డిపాజిట్లను కూడా మళ్ళీ పూర్తిగా మళ్ళీ ఖజానాకు జమ చేస్తానని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే పెద్దలు టీజీ వెంకటేష్ గారి ఆశీస్సులు కానివ్వండి, వారి కుమారుడు మంత్రివర్యులు టీజీ భరత్ గారు కానీ, నాకు నేను వాళ్ళిద్దరితో కూడా సఖ్యతగా ఉంటాను. వారితో నాకు ఎక్కువ చొరవ ఉంటుంది. కాబట్టి ఆర్యవైశ్యులకు ఏ ఇబ్బంది వచ్చినా, రాష్ట్రంలో ఏమొచ్చినా మరి భరత్ గారు మంత్రివర్యులుగా ఉన్నారు, వారు ఇండస్ట్రీస్ మినిస్టర్గా ఉన్నారు. మన విద్యార్థులకు, మన ఆర్యవైశ్య విద్యార్థులకు ఎక్కడైనా చదువుకున్న వాళ్ళు ఉంటే వారి ద్వారా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తాను. నేను మళ్ళీ ఒక్కసారి ఖచ్చితంగా చెప్తున్నాను, ఆర్యవైశ్య మహాసభ గతంలో పునర్వైభవం ఎలా ఉందో ఆ వైభవాన్ని తీసుకొచ్చి చూపిస్తానని మరొకసారి తెలియజేసుకుంటున్నాను. నగరంలోని సంకల్బాగ్లో ఉన్న గీతా ప్రచార ధామంలోని శ్రీ భద్రాద్రి సీతారాముల వారి దేవాలయంలో ఈ నెల 22వ తేదీ పుష్పయాగం మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు గీతా ప్రచార సంఘం అధ్యక్షులు డివి రమణ తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు. నగరంలోని సంకల్బాగ్లో ఉన్న గీతా ప్రచార ధామంలో జరిగిన కార్యక్రమంలో గీతా ప్రచార సంఘం అధ్యక్షుడు డివి రమణ మాట్లాడుతూ, గీతా ప్రచార సంఘం చైర్మన్ రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ సూచన మేరకు నగరంలోని గీతా ప్రచార ధామంలో ఉన్న శ్రీ భద్రాద్రి సీతారాముల వారి దేవాలయంలో ఈ నెల 22వ తేదీన ఆదివారం నాడు పుష్పయాగ మహోత్సవం నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ ఆలయాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్మించారని వెల్లడించారు. ఇందులో భాగంగా ఈ నెల 22వ తేదీ ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు హోమం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, 10 గంటల నుంచి 12 గంటల వరకు భక్తులచే పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి వచ్చే భక్తులకు పుష్పాలతో పాటు శ్రీరామనామ పారాయణం పుస్తకాన్ని అందజేస్తామని తెలియజేశారు. మీరందరూ స్వామి అనుగ్రహం పొంది పూలు వచ్చిండే వాళ్ళందరికీ మేము పూలు రాముల వారి యొక్క నామ అష్టోత్తర బుక్కులుగా ఇస్తున్నాము. ఒక ప్లేటు, రాముల వారి ఫోటో ఏ విధంగా ఇప్పుడు మాకు గుళ్ళో ఉందో ఆ గుడిలో ఉన్నటువంటి ఫోటోని కూడా మీకు ఇస్తున్నాము. అది అవన్నీ మీరు పూజ అయిన తర్వాత ఆ ఫోటో రామనామపారాయణ పుస్తకం తీసుకొచ్చి మీరు తీసుకుని వెళ్ళవచ్చు, ఇంటికి తీసుకెళ్ళి రోజు దాన్ని పారాయణం చేస్తూ మీరు స్వామి యొక్క అనుగ్రహం పొందవాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమం తప్పకుండా అందరు భక్తులందరూ, మీరు మీ ఆధ్యాత్మికులు అందరూ రావాల్సిన కోరుతున్నాము. రేపు ఆదివారం 9 నుంచి 10 వరకు ఈ హోమాలు, 10 నుంచి 12 వరకు నామపారాయణ పుష్ప కైంకర్యం ఉంటుంది. దాని తర్వాత ప్రసాద వితరణ ఉంటుంది. తర్వాత మా గీతా ప్రచార సంఘం వారు ఒక 3 సంవత్సరములుగా ప్రతి ఏకాదశికి పూర్తి భగవద్గీత పారాయణంను చేపిస్తూ 700 శ్లోకాలు పారాయణం చేసి తర్వాత భగవద్గీత ప్రవచనం ఒక 20 నిమిషాలు ఉంటుంది. ఈ విధంగా చక్కటి కార్యక్రమం 2-3 ఏళ్ళుగా జరుగుతుంది. ఇక రాబోయే ఏకాదశి 29 మార్చు, అది కూడా ఆదివారం వస్తుంది.
ఆ రోజు కూడా సభ్యులందరూ వచ్చి దీంట్లో అది కూడా 9:30 నుంచి 11:30 వరకు అయిపోతుంది కార్యక్రమం అవుతుంది. కాబట్టి భక్తులు ఆ కార్యక్రమంలో 29 మార్చి ఆదివారం కూడా 9 గంటలకు వచ్చి కార్యక్రమంలో పాల్గొని స్వామి యొక్క కృప పాల్గొవాల్సింది. స్వామి పూజ అయిన వెంటనే ప్రబోధన అయిన వెంటనే ప్రసాదం కూడా ఉంటుంది. శ్రీ పరాభవనామ సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో మంచి చేస్తుందని గొలగమూడి ఆశ్రమ పీఠాధిపతి స్వాత్మానంద స్వామి తెలిపారు. ఈ మేరకు గణేష్ నగర్లోని విజయ గణపతి దేవాలయంలో జరిగిన ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. నగరంలోని గణేష్ నగర్లో ఉన్న విజయ గణపతి దేవాలయంలో ఉగాది పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. నగరంలోని గణేష్ నగర్తో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఆలయానికి వచ్చి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గొలగమూడి ఆశ్రమ పీఠాధిపతి స్వాత్మానంద స్వామి ఆధ్వర్యంలో ఉగాది పంచాంగ శ్రావణం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ స్వాత్మానంద స్వామితో పాటు ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ ఆలయంలో శ్రీ పరాభవనామ ఉగాది పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించామని తెలిపారు. ఈ సందర్భంగా పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ ఉగాది పర్వదినం ప్రజలందరికీ జీవితాలలో నూతన వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. పరాభవనామ సంవత్సర ఉగాది పండుగ అంతరార్థం ఏంటంటే గర్వము, అహంకారము, స్వార్థము వీటిపైన ఇవన్నీ ఓడిపోయి లోకంలో అంతా విజయము, ఆనందము, సంతోషాలు వెల్లివిరవేయటము అనేది ఈ పరాభవనామ సంవత్సరం యొక్క అంతరార్థం. మరి ఈ పరాభవనామ సంవత్సరం సందర్భంగా శుభ సందర్భంగా విజయ గణపతి దేవస్థానం వారు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఎంతో చైతన్యవంతం చేస్తున్నారు. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ముందు మరిన్ని చేయాలని వారికి భగవంతుడు సద్గురు అనుగ్రహించాలని అనేక మంగళాశాసనాలు చేస్తూ హరి ఓం తత్సత్. అన్ని గుళ్ళకు చేయడం జరిగింది. వస్త్రాలంకరణ తర్వాత మరి అదైన తర్వాత పూజలు వ్యక్తిగతంగా భక్తులందరూ ఈ కొత్త సంవత్సరం సందర్భంగా స్వామివారి దర్శనం చేసుకుని వారి ఆశీర్వాదం కొరకు వచ్చారు. ఈ సందర్భంగానే ఒక ప్రవచనం ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని ఒక 4 రోజుల కింద మేము సమావేశం నిర్ణయించుకుని స్వామివారి అనుగ్రహం వల్ల ఆ కార్యక్రమం కూడా చాలా విజయవంతంగా చేయడం జరిగింది. కూడా సహకరించి దేవాలయ అభివృద్ధిలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు అందరూ భక్తులలో కూడా అంటే వారు సాధన చేసుకున్నారు కాబట్టి వారి ఆశీర్వచనం కూడా తీసుకోవడము మనందరికీ కూడా శుభదాయకం. ఈ నెల 21, 22 తేదీలలో నగర శివారులోని రెడ్జి పాఠశాలలో అస్మిత రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర రగ్బీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొల్లవరం రామాంజనేయులు తెలిపారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పాల్గొంటారని ఆయన తెలిపారు. రేపు ఎల్లుండి రాష్ట్ర స్థాయి అస్మిత రగ్బీ పోటీలు ఇక్కడ జరుగుతాయి. రిడ్జ్ స్కూలు అంటే కర్నూలు నగర సమీపంలో ఉండేటువంటి రిడ్జ్ స్కూల్లో పచ్చిక మైదానంలో సబ్ జూనియర్ గర్ల్స్ అండర్ 15 మరియు సీనియర్ ఉమెన్ కేటగిరీలో పోటీలు జరుగుతాయి. ఈ 2 రోజుల పోటీలు జరుగుతాయి. ఇది రగ్బీ ఇండియా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, తర్వాత ఆంధ్రప్రదేశ్ రగ్బీ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతాయి. పోటీల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మనకు రాజ్యసభ సభ్యులు మాజీ టీజీ వెంకటేష్ గారు, అలాగే రవీంద్ర విద్యా సంస్థల అధినేత పుల్లయ్య గారు, అలాగే రిడ్జ్ స్కూల్ కరెస్పాండెంట్ గోపి గారు పోటీలను లాంఛనంగా రేపు ప్రారంభిస్తారు. మరి ఇవి లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో జరుగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా 12 మంది అంపైర్లను, క్వాలిఫైడ్ అంపైర్లను ఇక్కడికి తెప్పించాము. అలాగే 13 జిల్లాల నుంచి క్రీడాకారులు. ఓన్లీ అస్మిత రగ్బీ అంటే బాలికలను, మహిళలను స్పోర్ట్స్ ద్వారా ఎంకరేజ్ చేసి వాళ్ళని విజయసమనేటువంటి ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ పోటీలను నిర్వహిస్తుంది. గత 3 సంవత్సరాల నుంచి కూడా మనం సిటీ లెవెల్లో పెట్టాం, మన వాళ్ళకి సౌత్ ఇండియా లెవెల్లో పెట్టాం. ఇది ఫస్ట్ టైం మళ్ళీ రాష్ట్ర స్థాయిలో పెట్టడం. ఇక్కడ గెలుపొందిన వాళ్ళకి ఉత్సాహంతో ఉండి మళ్ళీ రాబోయే దాంట్లో రాష్ట్ర జాతీయ స్థాయిలో పాల్గొనాలని ఆశిస్తున్నాం. దీనికి సహకరిస్తున్న రగ్బీ అసోసియేషన్ కర్నూలు జిల్లా అంపైర్లు, అలాగే రాష్ట్ర అసోసియేషన్ అఫీషియల్స్ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ
రేపటి నుంచి జరిగేటువంటి పోటీలను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి మనవి చేస్తూ థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.